వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ వీడియోలో అగ్రికల్చర్ ఫీల్డ్లో కార్పొరేట్ లెవెల్లో జాబ్ కావాలనుకునే స్టూడెంట్స్కి బెస్ట్ కెరీర్ ఆప్షన్స్, పవర్ఫుల్ కెరీర్ ఆప్షన్స్ ఎలాంటివి ఉన్నాయో తెలుసుకుందాం. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, మరి ఈ కోర్సు చేస్తే కార్పొరేట్ లెవెల్లో జాబ్ వస్తుందా, ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకుందాం. మనతో పాటు ఉన్నారు మిరాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. సో ఏబిఎం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్తున్నారు. అంటే ఎవరు ఏంటి ఈ కోర్సు డీటెయిల్గా తెలియజేస్తారా? అంటే ఏముండాలి క్వాలిఫికేషన్? ఓకే, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మనం షార్ట్ ఫామ్లో ఏబిఎం అని అంటాం అనమాట. సో దీనికి మెయిన్గా క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఐదర్ 3 years గ్రాడ్యుయేషన్లో కానివ్వండి ఆర్ 4 years గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, అంటే హానర్స్ డిగ్రీ అని అంటాం అనమాట. ఇందులో మనకి అగ్రికల్చర్ బిఎస్సి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అండ్ అలాగే అగ్రికల్చర్ ఎలైడింగ్ సెక్టార్స్లో ఎవరైతే చదివి ఉంటారో వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ బీ స్కూల్స్లో పీజీడీఎం ఇన్ ఏబిఎం చేయడానికి అర్హత అనేది పొంది ఉంటారండి. సో ఈ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు చాలామందికి ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఎలైడింగ్ సెక్టార్స్ అంటే ఏంటి సార్, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అని కూడా డౌట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే అగ్రికల్చర్ బీఎస్సీతో పాటుగా ఎలైడ్ సెక్టార్స్లో ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, అంటే ఇవన్నీ బీఎస్సీ కోర్సెస్ అనమాట. అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఫారెస్ట్రీ కానీ, సో ఇలాగా కొన్ని ఎలైడింగ్ కోర్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద ప్రోగ్రామ్ వైజ్గా మనం చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మనకి 2 years ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఈ 2 years ప్రోగ్రాంలో అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్తో పాటుగా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏంటి, కార్పొరేట్ లెవెల్లో ఉన్న అగ్రికల్చర్ కమోడిటీస్ సైడ్ కానివ్వండి, లేకపోతే ఫర్టిలైజర్ సైడ్ కానివ్వండి, అండ్ అలాగే పెస్టిసైడ్ సైడ్ ఉన్న కంపెనీస్ కార్పొరేట్ లెవెల్ ఏవైతే ఉంటాయో, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సైడ్ కానివ్వండి, ఇలాగ అన్ని కార్పొరేట్ లెవెల్లో ఉన్న సంస్థల్లోకి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏబిఎం కోర్స్ కానివ్వండి అండ్ అలాగే క్వాలిఫికేషన్ కానీ ఉంటుంది మేడం. ఏంటి దీంట్లో ఎలాంటి టాపిక్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కెరీర్కి ఎట్లా ఉపయోగపడతాయి ఇవి? ఇక్కడ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లోనే మనకి అర్థమైపోవాలి. సో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో అగ్రికల్చర్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవడం జరిగింది. సో ఇందులో మనం టాపిక్ వైజ్గా చూసుకున్నప్పుడు కొన్ని ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కానివ్వండి, అంటే అగ్రి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సైడ్ ఇన్ అగ్రికల్చర్ కానివ్వండి, ఈవెన్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ సైడ్ కానివ్వండి, అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేది మనకి ఈ 2 years ప్రోగ్రాంలో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్తో పాటుగా అండ్ అగ్రికల్చర్ సబ్జెక్ట్స్తో పాటుగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఏదైతే నేర్చుకుంటాడో స్టూడెంట్, ఆటోమేటిక్గా కార్పొరేట్ లెవెల్లో మేనేజ్మెంట్ లెవెల్లో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మార్కెటింగ్ సైడు, ఫినాన్స్ సైడు, అకౌంటింగ్ సైడు, బ్యాంకింగ్ సైడు, లేకపోతే ప్రాసెసింగ్ సైడు స్టూడెంట్ స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటాడో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అతనికి ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో అగ్రికల్చర్ ఎల్ఐడింగ్లో ఉన్న జాబ్ అన్నిటికీ కూడా ఇలా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఉండడం జరుగుతుంటుంది. ఇప్పుడు చాలా మంది డిగ్రీ అయిపోయినాక ఎక్కువగా ఆన్లైన్లోనే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ ఉన్నారు కదా. సో ఆఫ్టర్ డిగ్రీ అంటున్నారా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ కోర్స్కి సంబంధించి అంటే డైరెక్ట్ నేర్చుకోవడం బెటరా, లేకపోతే ఆన్లైన్ కోర్సులు కూడా చేయొచ్చు అంటారా? ఇక్కడ ఎప్పుడైనా ఒకటి ఆలోచించాలండి. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్లీ దే విల్ గెయిన్ ఏ గుడ్ నాలెడ్జ్. సో బేసిక్ థింగ్ ఇది. సో ఇది ఆన్లైన్లో ఉంటుందంటే జనరల్గా మనకి ఇప్పుడు చూస్తుంటే ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఆన్లైన్ ఏబిఎం ప్రోగ్రామ్స్ అనేది నేనైతే ఎక్కడ వినలేదు, బేసిక్గా మ్యాక్సిమం ఉండవు. సో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మనకి బిజినెస్ స్కూల్ లెవెల్లో మనం వెళ్ళి యూనివర్సిటీ లెవెల్లో వెళ్ళి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం అక్కడ యూనివర్సిటీ కానివ్వండి లేకపోతే బిజినెస్ స్కూల్ కానివ్వండి, వాళ్ళు అగ్రి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్తో ఏదైతే టైఅప్ అయ్యి ఉంటారో ఆ ఇండస్ట్రియల్ విజిటింగ్స్కి ఇంటర్న్షిప్స్ అని చేసుకొని ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఏ జాబ్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ ప్రోగ్రామ్ కన్నా కూడా ఆఫ్లైన్ ప్రోగ్రామ్ నేర్చుకోవటం వల్ల రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. కాబట్టి ఎనీ కైండ్ ఆఫ్ స్టూడెంట్ ఎవరైనా కూడా కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆఫ్లైన్లో చదువుకుంటే మంచి కెరీర్ అనేది ఉంటుంది మేడం. ఓకే. ఒకవేళ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయాక అంటే ఎట్లాంటి కంపెనీస్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి, ఎలాంటి సెక్టార్స్లో వస్తాయి, అండ్ స్టార్టింగ్ ప్యాకేజెస్ నిజంగానే కార్పొరేట్ రేంజ్లో ఉంటాయా?
100% అండి. ఇక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఒక చిన్న మనం ఒక అంటే ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కూడా ఒక రైతుకు సంబంధించే తిరుగుతూనే ఉంటుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. మీరు సింపుల్‌గా ఒక చిన్న పాయింట్ ఆలోచిస్తే ఒక రైతు ఒక ఫీల్డ్‌లోకి దిగి ఆ ఫీల్డ్‌లో ఏ క్రాప్ వేయాలి? ఏసిన క్రాప్‌కి ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి? లేదా పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి? దానికి హార్వెస్టింగ్ ఏంటి? ప్రీ హార్వెస్టింగ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంటుంది? హ్మ్. అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏంటి? కోల్డ్ స్టోరేజ్ సంబంధించి కానివ్వండి. సో, పండిన పంటని తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? దాని మార్కెటింగ్ ఏంటి? దాని తర్వాత వచ్చిన అమౌంట్ ఫైనాన్స్ ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఎలా సో, ఇక్కడ మనకి ఇన్ని రకాల సెక్టార్స్ ఏవైతే కనపడుతున్నాయో అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళకి అండ్ అగ్రికల్చర్ తర్వాత పీజీలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ అన్ని రకాల సెక్టార్స్‌లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. సో, మీరిప్పుడు సపోజ్ చూడండి ఒక ఫుడ్ ప్రోడక్ట్ సంథింగ్ లైక్ కుర్కురే కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ కోడ్ వాటెవర్ ఇట్ ఈస్. సో, ఆ ఫుడ్ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కానివ్వండి. సో, అందులో మనకేంటంటే ఏదో రూ. 10 ప్యాకెట్ లాగా, ఒక రూ. 20 ప్యాకెట్ లాగా కనపడుతుంటుంది. బట్ దీంట్లో క్వాలిటీ అనలిస్ట్‌లని, మార్కెటింగ్ హెడ్స్ అని, లేకపోతే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి. సో, కార్పొరేట్ లెవెల్‌లో వీళ్ళందరికీ కూడా జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇందులో ప్యాకేజెస్ వైస్‌గా చూసుకుంటే లీస్ట్ ప్యాకేజెస్ అనేది ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ ప్యాకేజెస్‌గా మనకి ఆల్మోస్ట్ 10-15 lakhs ప్యాకేజ్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. ఈ ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఎవరైతే చేసుకొని ఉంటారో వీళ్ళందరూ కూడా. బట్ మనకి ఈజీగా వచ్చేస్తుందా అంటే 100% కాదు. హ్మ్. సో, దానికి సంబంధించి స్కిల్స్ అనేది నేర్చుకున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అంటే బేసిక్‌గా గూడా అంటే అందరి గురించి మనం మాట్లాడడం గాదు. అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళకి కొంచెం టెక్నికల్ వైస్‌గా నాలెడ్జ్ కొంచెం డౌన్ ఉంటుందనమాట. ఓకే. ఎందుకు అంటే సిస్టమ్స్ అనేది వీళ్ళు చాలా తక్కువగా టచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సిస్టమ్ నాలెడ్జి. సో, వీళ్ళు మేనేజ్మెంట్ లెవెల్‌లో ఎప్పుడైతే టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గానివ్వండి, సిస్టమ్ స్కిల్స్ కానివ్వండి, ఇంకా ఏదన్నా దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ కానివ్వండి, ఇలా నేర్చుకుంటూ వచ్చారనుకోండి. ఇవన్నీ యాడ్ ఆన్ సర్టిఫికేట్స్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎనీ కైండ్ ఆఫ్ జాబ్‌కి అప్లై చేసుకున్నా, ఎనీ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా వీళ్ళు మంచి జాబ్ తెచ్చుకోవడానికి, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏందంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికండి. హ్మ్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ కానివ్వండి, ప్రీవియస్ గవర్నమెంట్స్ కానివ్వండి, రానున్న రోజుల్లో ఫుడ్ క్రైసిస్ ఏ విధంగా ఉంటుందో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నౌ-ఏ-డేస్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మెట్రో సిటీస్‌లో కూడా ఫుడ్ క్రైసిస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా జరుగుతుందనేది కూడా. దానికి సంబంధించి చూసుకుంటే న్యూ టెక్నాలజీస్ ఇప్పుడు మనం చూడండి పెద్ద పెద్ద మెట్రో సిటీస్‌లో హైడ్రోపోనిక్స్ ద్వారా పంటలు పండిస్తున్నారు. హ్మ్. లేదా టెర్రస్ గార్డెనింగ్ ద్వారా అవును. కొన్ని పంటలు పండించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి అన్నిట్లో ఒక యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక ఫుడ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇతను ఇంకా రీసెర్చ్ సైడ్ వెళ్ళి ఇంకా ఏదన్నా కొత్త రకమైన ప్రోడక్ట్‌ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఇన్ని రకాలుగా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ అండ్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయండి. మీరు చెప్పినట్టు అంటే డిమాండ్‌కి తగ్గట్టుగా మనము ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని బట్టి జాబ్స్ ఇప్పుడు దీంట్లో ఈ ఫీల్డ్‌లో డిమాండ్ బాగా ఎందుకంటేనండి మనం ఉండబోతోంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఒక మనిషి లైఫ్‌లో హ్యూమన్ లైఫ్‌లో ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అది కూడా క్వాలిటీగా, ఆర్గానిక్‌గా దొరికితే ఆ ఫుడ్‌కి ఇంకా ఎంత డిమాండ్ ఉంటుందో మనందరికీ తెలిసిన పాయింట్. సో, దాంట్లో ఉన్న ఇండస్ట్రీస్‌లోకి ఎలా జాబ్ తెచ్చుకోవడానికి ఏకైక అవకాశం ఉన్నది మనకి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్. హ్మ్. సో, ఆర్గానిక్ ఫార్మింగ్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ సైడ్ కానివ్వండి, దాని మేనేజ్మెంట్ సైడ్ కానివ్వండి, క్వాలిటీ చెక్ ఇలా అన్నిట్లో రకరకాల జాబ్స్ అనేది మనకు ఉంటాయి కదా! ఏ ఇండస్ట్రీ చూసుకున్నా కూడా అండి. సో, వీళ్ళకి ఇటువైపు వెళ్తే మంచి అవకాశాలు ఉంటాయి అనేది చెప్పగలం. ఓకే. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయడం బెస్టా? ఏబీఎం చేయడం బెస్టా అంటే ఏం చెప్తారు? బెస్ట్ అనే పాయింట్ అనేది మనం ఎప్పుడు కూడా స్టూడెంట్ చాయిస్ అండి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే స్టూడెంట్‌కి ఇంట్రెస్ట్ ఉందో దానికి అనుగుణంగా వెళ్ళటం మంచిది. బట్ కాకపోతే మనం ఎంతవరకు అంటే సజెషన్ ఇవ్వటం వరకు. ఫస్ట్ పాయింట్. బట్ కాకపోతే ఇప్పుడున్న డిమాండ్ లైఫ్‌లో ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్‌లో గానీ, ఇండస్ట్రీ డిమాండ్‌లో చూసుకుంటే ఏబీఎం అనేది మంచి బూమింగ్‌లో ఉన్న కోర్స్ అనమాట. సో, కాకపోతే ఇక్కడ ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటంటేనండి, చాలామందికి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటది. హ్మ్. ఓకే. కొంతమంది టీచింగ్ ఫీల్డ్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి నాకు మేనేజ్మెంట్ సైడ్, మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి. లేదా ఇంకా ఏదన్నా కార్పొరేట్ లెవెల్‌లో డెవలప్ అవ్వాలని ఒక ఆలోచన ఉంటుంది. సో, ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ అగ్రోనమీ అని, ప్లాంట్ పాథాలజీ అని, ఎంటమాలజీ కానివ్వండి, సాయిల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని మీద ఆ పర్టిక్యులర్ కోర్స్ మీద వీళ్ళు ఎంఎస్సీ అనేది చేసుకొని
పీహెచ్డీ లెవెల్ వరకు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసుకోవడం కానివ్వండి, ఎనీ పేటెంట్ తెచ్చుకోవడం కానివ్వండి. ఇప్పుడు మన ఇక్రిసాట్ ఉంది, ఇక్రిసాట్లో మనకి ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో అట్ ద సేమ్ టైం టీచింగ్ ఫీల్డ్ వెళ్ళడానికి ఎంఎస్సీ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. బట్ ఏబిఎం ఏంట్రా అంటే మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకి ఏబిఎంలో ఉన్నాయి అనమాట. సో ఎనీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళకి మార్కెట్ అంటే ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో పీజీడీఎం చేసిన వాళ్ళు అండ్ పీజీడీఎంని ఏబిఎం చేసిన వాళ్ళు అవసరం అవుతారు. ఫుడ్ ఇండస్ట్రీ సైడు, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సైడు, పెస్టిసైడ్స్ సైడు, ఫర్టిలైజర్స్ సైడు, సీడ్ టెక్నాలజీ సైడ్ కానివ్వండి, ఇలా రకరకాల ఏదైతే నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటన్నిటి సైడ్ ఏబిఎం గ్రాడ్యుయేట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసింగ్ స్టూడెంట్స్ అయినా కూడా మనకి డిమాండ్ లైఫ్ అంటే ఇన్ ఫ్యూచర్లో ఏది డిమాండ్ ఎక్కువగా ఉంటుందనేది కూడా చూస్ చేసుకోవటం బాగుంటుంది. సో మెయిన్గా ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే కానివ్వండి, బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి వెళ్ళిపోవాలి. సో మరి ఈ ఏబిఎం కోర్సు బిజినెస్ స్కూల్లో చేసుకుంటే బెటరా లేకపోతే యూనివర్సిటీలో చేస్తే బెటర్ అంటారా? మనకి ఇక్కడ ఏంటంటే అండి, కమింగ్ టు ద బిజినెస్ స్కూల్స్ అంటే యూనివర్సిటీలో చేసుకుంటే బెటర్ కాదని మనం చెప్పము. యూనివర్సిటీదే ఉంటుంది కరికులం అనేది. బట్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రకారంగా వాళ్ళు అప్డేటెడ్ కరికులం అనేది యూనివర్సిటీ ఎప్పుడు చేంజ్ చేస్తుంది, వాళ్ళ గైడ్లైన్స్ ఎప్పుడైతే ఏ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఉంటారు, దానికి సంబంధించిన కాలేజ్ ఇలాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంటే అప్డేటెడ్గా ఉండదు అనేది ఒక ఉన్న విషయం అనమాట మేడం. బట్ కమింగ్ టు ద బిజినెస్ స్కూల్లో చూసుకుంటే ఏంటంటే, ఇందాకటి నుంచి మనం మాట్లాడుకున్న ఏదైతే డిమాండ్ ఉన్న కోర్స్ అని మనం మాట్లాడుకుంటున్నామో, సో కొన్ని సంవత్సరాల ముందు హైడ్రోఫోనిక్స్ అనేది తెలియదు చాలామందికి. ఇవాళ హైడ్రోఫోనిక్స్ తెలుసు. కొన్ని సంవత్సరాల ముందు కోకోపీట్ అనేది తెలియదు. ఇవాళ దాన్ని ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా స్టోర్ చేయాలనే సంగతి తెలుసు. టెర్రస్ గార్డెన్ గురించి కొన్ని విషయాలు తెలియదు, ఇవాళ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ బిజినెస్ స్కూల్లో ఏంటంటే ఇండస్ట్రీ డిమాండ్స్ సబ్జెక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు. సపోజ్ ఇవాళ ఇండస్ట్రీకి ఇది రిక్వైర్మెంట్ ఉంది అనగానే దాన్ని బిజినెస్ స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసేస్తారు ఇమీడియట్గా కూడా. అంటే వాళ్ళ కరికులంని అప్డేటెడ్ టు ఇండస్ట్రీ ఉంటుంది. సో బోత్ ఆ డిఫరెన్స్ మనం ఏమీ లేదు కానివ్వండి, బట్ చూసింగ్ అనేది బిజినెస్ స్కూల్ చూస్ చేసుకుంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటారనేది మనం చెప్పగలం. అండ్ దాంతోపాటు వీళ్ళకి ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో కొన్ని అంటే ప్లేస్మెంట్స్ ఇలాంటిది మెయింటైన్ చేసి దాంట్లో వీళ్ళకి ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అంటే నాలెడ్జ్ గెయినింగ్ కానివ్వండి, అండ్ దీంట్లోనే అల్యూమినీ ఫార్మేషన్స్ అండ్ కొన్ని సెమినార్స్ కండక్ట్ చేయించడం ఇలాంటివి మనకి బిజినెస్ స్కూల్స్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో ఈజీగా స్టూడెంట్ అనే వాళ్ళు గ్రాస్ప్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెన్ టెక్నికల్ స్కిల్స్ కానీ, ఈవెన్ లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా డ్రెస్సింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే చెప్తాను, పీజీడీఎం ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలని ఆలోచించే వాళ్ళు బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవటం మంచిదని చెప్పగలం మేడం. ఓకే. ఒకవేళ విదేశాలలో సెటిల్ అయ్యే వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ కోర్సు ఇప్పుడు విదేశాల్లో కూడా ఫుడ్కి సంబంధించి కానివ్వండి, అగ్రికల్చర్ సైడ్ మంచి డిమాండ్ ఉంది. సో బట్ ఇక్కడ మనం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ మన ఇండియాలో కంప్లీట్ చేసుకొని దానికి సంబంధించిన కంపెనీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు లాట్ ఆఫ్ కంట్రీస్ ఫుడ్ క్రైసిస్ తోటి ఏ విధంగా డెవలప్మెంట్స్ చాలానే ఉన్నాయి. అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే అగ్రికల్చర్ కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది నేర్చుకొని ఉంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్గా, టెక్నికల్ స్కిల్స్ వైజ్గా వీళ్ళు మంచి డెవలప్ చేసుకొని ఉంటున్నారు. సో ఆటోమేటిక్గా వీళ్ళకి క్యాంపస్లో వచ్చే ప్లేస్మెంట్తో పాటు వీళ్ళు ఇంకా కూడా ఏదైనా కొత్త ఇంకా డిఫరెంట్ కంపెనీకి అప్లై చేసుకోవాలి, అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉన్న వాళ్ళు అబ్రాడ్లో ఉన్న కంపెనీని అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించి అప్లై చేసుకొని ఇంటర్వ్యూ కట్టిన అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా కూడా అవకాశం ఉంటుంది. ఫైనలీ ఏబిఎం కోర్స్ గురించి ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మీరు ఎట్లాంటి సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు? మెయిన్గా అగ్రికల్చర్ స్టూడెంట్స్కి నేను అగ్రికల్చర్ స్టూడెంట్స్ అండ్ అలైడింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే 4 years గ్రాడ్యుయేషన్తో ఆగిపోకుండా, 3 years గ్రాడ్యుయేషన్తో ఉన్న హానర్స్ కానీ నార్మల్ 3 years గ్రాడ్యుయేషన్తో ఆగిపోకుండా ఏబిఎం సెలెక్ట్ చేసుకోవటం వల్ల ఇన్ ద ఫ్యూచర్లో వీళ్ళకి మంచి కెరీర్ ఆప్షన్ ఉంటుంది, మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అండ్ మంచి కంపెనీస్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ థింగ్ అండి, కార్పొరేట్ లెవెల్లో డెవలప్ అయ్యి కార్పొరేట్గా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పగలండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ ఏబిఎం కోర్స్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ.